దేవుడేం ఆశించాడంటే జీవాన్ని స్వతంత్రించుకుంటారు, తర్వాత జ్ఞానాన్ని ఇద్దాం అనుకున్నాడు. కానీ జీవాన్ని నిర్లక్ష్యం చేసి జ్ఞానాన్ని పొందిన మనిషికి ఏం ప్రాప్తించింది? ఆ మంచి చెట్టులో పండు తిన్నాక జీవవృక్ష ఫలం ఇచ్చాడా, నెట్టేశాడా బయటికి? నెట్టివేయబడ్డారు. అంటే ఆ మంచి చెడులు తెలివినిచ్చే పండు తిన్న తర్వాత తెలివి వచ్చింది వాళ్ళకి, ఇంకా అక్కడే ఉంచారనుకో, పోయి ఆ పండు కూడా కోసుకొని, ఫస్ట్ చేసేది అదే, ఆ పండు కూడా కోసుకొని తింటారు. అందుకని అది తినక ముందే నెట్టేశాడు బయటికి. ఎందుకు తెలుసా? ఆజ్ఞాతిక్రమం చేశారు, పాపం చేశారు, దేవుని ప్రేమను శంకించారు, దేవునికి విధేయత చూపలేదు, దేవునికి వ్యతిరేకమైన వాడు చెప్పిన మాటకు లోబడ్డారు, తమ మీద వాణ్ణి అధికారిగా చేసుకున్నారు. దాని ఫలితంగా వాళ్ళు మరణపాత్రులయ్యారు, పాపవశులయ్యారు. పాపానికి ఫలితం మరణం, రోగం, శాపం, వేదన, దుఃఖం, కన్నీరు, ఇక దరిద్రత అంతా. అవునా? దేని ఫలం? పాప ఫలం. ఇప్పుడు ఆ పాపులుగానే ఉండి ఆ పండు కోసుకొని తిన్నారనుకో, జీవవృక్ష ఫలం కూడా కోసుకొని తిన్నారనుకో, పాపులుగానే నిరంతరం జీవిస్తారు, ఇక సావరు. పాపులుగానే నిరంతరం జీవిస్తారు. పాపానికి వచ్చే శాపాలు, వేదనలు, దుఃఖాలు, ఘోరమైన మనోవేదనలు ఇవన్నీ ఏర్పడతాయి. ఇవన్నీ అనుభవిస్తానే చద్దామంటే చావు రాదు, బతకదామంటే ప్రశాంతంగా బతకలేరు. ఇంకా ఆ బతుకు ఎట్లుంటుందో ఒకసారి ఊహించండి. అలాంటి బతుకు అవసరమా? అదొక ఘోరమైన, దుర్భరమైన జీవితం. పాపులుగానే ఉంటారు, ఇక సావరు. ఆ పాపానికి వచ్చే ఫలాలన్నీ అనుభవిస్తూ ఉంటారు. ఇక రోగాలు అనుభవిస్తూ ఉంటారు, వేదనలు అనుభవిస్తూ ఉంటారు. రోగం వచ్చిద్ది కానీ సావు రాదు. ఈ కోణంలో చూస్తే మరణం అనేది ఒక రకంగా దేవుడు శాప రూపంలో మనకిచ్చినటువంటి విడుదల. శాప రూపంలో మనకిచ్చిన విడుదల అది, లేకపోతే బలి. అందుకే ఎర్రరే వద్దన్న పని చేశారా వీళ్ళు, తినొద్దన్నది తిన్నారా రే, ఇంకెక్కడ వీళ్ళని ఉంచకూడదు, ఉంచితే ఆ పండు కోసుకొని తింటారు, నిరంతరం జీవిస్తారు, పాపులుగానే జీవిస్తారు, ఇక సావలేరు, బతకలేరు, నా బిడ్డల వేదన నేను చూడలేను, కాబట్టి ఆ పండు ఇప్పుడు వాళ్ళు తినకూడదు అని వాళ్ళని బయటికి నెట్టేసి, వాళ్ళని బయటికి నెట్టేసి అక్కడికి ఆ జీవవృక్ష ఫలం దగ్గరికి పోయే మార్గానికి కెరూబుల్ని కాపలా పెట్టాడు. అటు ఇటు తిరుగుతున్న ఖడ్గ జ్వాలని కాపలా పెట్టాడు. ఎందుకు అంటే వాళ్ళు ఇప్పుడు తినకూడదు, ఎందుకంటే వారు ఇప్పుడు పాపులై ఉన్నారు. మరి వాళ్ళకి జీవం ఇంకా లేదా? మళ్ళా జీవాన్ని పొందుకునే ప్రాప్తి లేదా అంటే ఉంది. ఎప్పుడు ఉందంటే వారి పాపానికి ప్రాయశ్చిత్తం జరిగినప్పుడు తిరిగి వాళ్ళు జీవవృక్ష ఫలం తీసుకునే ఛాన్స్ వాళ్ళకు ఉంది. వాళ్ళ పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలి. ఖడ్గమా నా కాపరి మీద పడుము అన్నాడు. ఖడ్గమా, జకర్యాలు అంటాడు, నా కాపరి మీద పడుము. ఇంట్రెస్ట్ ఉంటే తీసుకొని చూడండి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. 13 జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనం చూడు. ఖడ్గమా నా గొర్రెల కాపరి మీద నువ్వు, నా సహకారి మీద నువ్వు పడుము. అది గొర్రెలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయుము. ఈ మాట ఎప్పుడో, ఎక్కడో, ఎవరో, ఎవరితోనో అన్నారు, గుర్తు చేసుకోండి. నేను కాపరిని కొట్టుదును, గొర్రెలో చెదరిపోవును అని వ్రాయబడినది నెరవేరునట్లు ఇలాగూ జరగవలసి ఉన్నది అని ఎవరో, ఎవరితోనో, ఎప్పుడో అన్నారు. ఎవరన్నారో? ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులతో అన్నాడు, ఇదిగో నేను కాపరిని కొట్టుదును, మీరు గొర్రెలు చెదరిపోవునట్లు చెదరిపోవుదురు అని వ్రాయబడినది నెరవేరునట్లు ఈ రాత్రి జరగబోతుంది. మీ కాపరిగా నేనున్నాను, నా మీద ఖడ్గం పడబోతుంది. నా మీద పడే ఖడ్గం ద్వారా సర్వ మానవాళికి విడుదల, విమోచన. అర్థమైందా? జీవవృక్ష ఫలం కోసుకొని తినటానికి, జీవాన్ని పొందుకోవటానికి మానవుడు వెళుతుంటే మధ్యలో ఏం తిరుగుతుంది? అటు ఇటు తిరుగుతున్న ఖడ్గ జ్వాల నుంచెను. ఆదికాండము 3:24 చదువు.
దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతన్ని పంపివేశను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. ఏదైనా తోటకు తూర్పు దిక్కునేమో కెరూబుల్ని పెట్టాడు, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు అటు ఇటు తిరుగుతున్న ఖడ్గజ్వాల, ఖడ్గం జ్వాలాయుతమై ఉన్నటువంటి ఖడ్గాన్ని పెట్టాడు. అటు ఇటు తిరుగుతున్న ఖడ్గ జ్వాలను నిలవబెట్టెను. ఇప్పుడు మనం పోయి ఆ పండు కోసుకొని తిందామంటే ఏముంది అక్కడ? ఖడ్గ జ్వాల ఉందంటే ఖడ్గం ఉంది అక్కడ, జ్వాలా సహిత ఖడ్గం ఉంది. మరి ఇప్పుడు ఏం చేయాలా? మరి మనకి ఆ జీవం రావాలంటే అడిగి పోవాలంటే మరి ఇప్పుడు ఎట్లా? కత్తి తిరుగుతుంది అటు ఇటు. ఇక మళ్ళీ మనం ఆయన చేరే మార్గం లేదా, జీవాన్ని పొందుకునే మార్గం లేదా అంటే ఉంది. సృష్టి చేసినటువంటి అవిధేయత పనులకి, పాపానికి ప్రతిగా సృష్టికర్త తానే వచ్చి మనుష్యుడుగా జన్మించి ఆ ఖడ్గమును తన మీద వహించాడు, తన మీద పొందాడు. ఆ ఖడ్గానికి తను అడ్డుపడ్డాడు. ఎప్పుడైతే ఆ ఖడ్గానికి తను తాను అప్పగించుకున్నాడో, ఆ ఖడ్గం ఆయన మీద పడిందో, ఇక ఇటు పక్క మార్గం ఏర్పడింది, జీవానికి పోయే మార్గం. అందుకే అన్నాడు, నేనే మార్గమును జీవము తానే అయి ఉన్నాడు. జీవవృక్ష ఫలము చేరడానికి త్రోవ కూడా తానే అయి ఉన్నాడు. జీవము తానే, దేవునికి మహిమ. అర్థమైందా? 2024 సంవత్సరాల క్రితం ఆ ఖడ్గం ఎవరి మీద పడిందంటే నజరేయుడగు యేసు మీద పడింది. నజరేయుడగు యేసు ఎవరో కాదు, సృష్టికర్త, మనందరిని సృష్టించినటువంటి నిర్మాణకుడు, మన జీవదాత. ఆయన చేసిన సృష్టి ఎఫెక్ట్ అయినప్పుడు ఆయనే వచ్చి వారిని రక్షించడానికి తన్ను తాను ఆహుతి చేసుకోవాల్సి వచ్చింది. ఇక వేరే ప్రత్యామ్నాయం లేదు. ఇప్పుడు యేసునందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిసము పొందిన వారంతా ఏ మార్గంలోకి వచ్చారు? ఇక జీవ మార్గంలోనికి ప్రవేశించారు. ఏ మార్గంలోనికి? జయించిన వానికి జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును అన్నాడు. ఇప్పుడు దారి ఏర్పడింది. దేవుని దగ్గరికి పోవటానికి, జీవవృక్ష ఫలం చేరటానికి, జీవ మార్గంలోనికి ప్రవేశించడానికి దారి ఏర్పడింది. దారి వేసిన వాడు యేసు, దారే యేసు. స్తోత్రం. అర్థమైందా? ఎప్పుడైతే యేసు సిలువలో ఏలీ ఏలీ లామా సబక్తాని అని ప్రాణం వదిలాడో, దేవాలయపు తెర పైనుండి కిందికి జినిగింది. అంటే ఇప్పటిదాకా ఏ తెర మీకు నాకు అడ్డుగా ఉందో పిల్లలారా, ఆ పాపపు తెర, ఆ ఆజ్ఞల తెర ఇదిగో తొలగించబడింది. ఇక మీరు ఏ డౌట్ లేకుండా ఆయన రక్తమును బట్టి నా యొద్దకు రావచ్చు. ఇప్పుడు యేసు రక్తమును బట్టి, ఆయన కృపను బట్టి సంతోషంగా మనం తండ్రి సన్నిధికి చేరొచ్చు. అంతకుముందు అడ్డు తెర ఉంది, దాని పేరు పాపం. ఎప్పుడైతే యేసు సిలువలో వెల చెల్లించాడో ఇది రెండుగా చినిగిపోయింది. ఇప్పుడు మనకు మార్గం సరళపరచబడింది. ఇప్పుడు క్రీస్తు యేసునందు మనకి ఎంత స్వాతంత్ర్యం లభించిందంటే, డైరెక్ట్గా మనం దేవుణ్ణి తండ్రి, అబ్బా, నాన్న, అయ్యా అని పిలిచేంత స్వాతంత్ర్యం కన్న బిడ్డలకి తండ్రికి ఉన్న అనుబంధం ఏర్పడింది. ఇది అసలు అక్కడ జరిగిన స్టోరీ. ఒకవేళ ఈ పనిగానే ఆదాము హవ్వలు చేయకుండా ఉంటే బలితో నిమిత్తం ఉండేది కాదు. కానీ వాళ్ళు అలా చేయటం వల్ల ప్రభు తానే దిగి వచ్చి బలి కావాల్సి వచ్చింది. సరే, ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇప్పటికి కూడా మనుషులకి జ్ఞానం మీద పిచ్చి పోలా. దేవుణ్ణి ఎరిగిన వాళ్ళకి, దేవుణ్ణి ఎరగని వాళ్ళకి కూడా జ్ఞాన పిపాస అనేది పోలా. నేనంటున్నాను ఏంటంటే, జ్ఞానం మంచిదే కాదని నేను అనను, కానీ జ్ఞానం కంటే ముందు జీవం కావాలి. జ్ఞానం కంటే ముందు శక్తి పొందాలి. జ్ఞానం కంటే ముందు ఏం పొందాలని చెప్తున్నాను? జీవం అంటే ఎవరండి?
యేసయ్య చెప్పాడు కదా, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం, మీరు చెప్పారుగా, నేనే జీవమునై. ఆ మాట ఒక్కసారి గుర్తు చేసుకోండి. నేనే మార్గమును, అందరు చెప్పండి, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. ఇప్పుడు మనం పొందాల్సిందేంటి? ప్రయాసపడాల్సిందేంటి? సంపాదించాల్సిందేంటి? సాధించాల్సిందేంటి? బైబిల్లో చెప్పబడిన లేకపోతే బయట దొరుకుతున్న అనేక రకాల విధములైనటువంటి జ్ఞానమా, లేకపోతే దీని అంతటిని పక్కన పెట్టి ముందు పొందాల్సింది దేవుని జీవమా? అది 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 ఇప్పుడు మన అంశంలో కీలకమైన మాట. దేవుని జ్ఞానం కంటే కూడా ముఖ్యం దేవుని జీవం. దేవుని జ్ఞానం కంటే ముందు దేవుని జీవం, తర్వాత దేవుని జ్ఞానం. విచిత్రం ఏంటంటే ఈ రెండు క్రీస్తే. అది ఆశ్చర్యకరమైన విషయం. ఈ రెండు క్రీస్తే. దేవుని జ్ఞానమై ఉన్నాడని 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం ఒక్కసారి తీసుకొని చూడండి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం చూడండి. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఫస్ట్ ఏం చెప్పాడండి? దేవుని శక్తియు. రెండవది ఏమన్నాడు? దేవుని జ్ఞానము. తర్వాత జస్ట్ మీకు ఇంకా నిరూపణ కోసం 2వ అధ్యాయం కానీ మీరు చూడగలిగితే పౌలు ఏమంటాడో తెలుసా? నేను మీ మధ్య ప్రకటించినప్పుడు జ్ఞానాన్ని ఆధారం చేసుకోవాలా. ఏది? లోకానుసారులు వెతుక్కునే జ్ఞానం, లోక జ్ఞానాన్ని, వాక్చాతుర్యాన్ని, మాటలలోని లాలనను నేను ఆధారం చేసుకోవాలా. దేవుని జ్ఞానమై ఉన్న క్రీస్తును, ఆయన శక్తిని, దేవుని శక్తిని నేను ఆధారం చేసుకున్నాను కానీ జ్ఞానాన్ని కాదన్నాడు. జస్ట్ 2వ అధ్యాయంలో మీరు చదివితే మీకు 4వ వచనం, మీ విశ్వాసము మనుషుల జ్ఞానము ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెనని నేను మాటలాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దుష్టాంతరములనే వినియోగించి తిని. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీరు కానీ అనేక మంది సేవకు తర్బీదు అవుతున్న వాళ్ళకి కానీ ఇది చాలా అవసరం. 100% అవసరమైన సందేశం. అందుకని నేను ఈ విషయం చెప్తున్నాను, మీకు కూడా చెప్తున్నాను, వాళ్ళతో పాటు మీకు కూడా చెప్తున్నాను. ఇప్పుడు లోక జ్ఞానం కావాలా, బైబిల్ జ్ఞానం కావాలా, దేవుని జీవమై ఉన్న క్రీస్తు కావాలా, దేవుని జ్ఞానమై ఉన్న క్రీస్తు కావాలా? ఎవరు కావాలి నీకు? కొంతమందికి లోక జ్ఞానం కావాలి, పిచ్చి పట్టినట్టు వెంపర్లాడుతున్నారు. మరి సెల్ ఫోన్ అంతసేటు వాడుతున్నారంటే ఏం పొందాలని, ఏం తెలుసుకోవాలని? లోక జ్ఞానమేగా. లోకంలో ఏం జరుగుతుందో చూడాలి, కొత్త కొత్త ఏమేమి వచ్చినాయో తెలుసుకోవాలి, పరిస్థితులు ఎలా ఎలా జరుగుతున్నాయో ఆ జ్ఞానం పొందాలి. తెలుసుకోవటమే కాక ఇతరులకు చెబుతూ ఉంటారు కూడా. సరే, ఎగతాళి చేయడానికి, విమర్శించడానికి కాదు, కానీ బలహీనతను ఖండించడానికి ఈ విషయం మాట్లాడుతున్నాను. నేను చెప్తున్నది ఏంటంటే చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి అందరికీ కూడా ఫస్ట్ నేర్చుకోండి, దేవుని జీవాన్ని పొందుకోవటానికి ముందు దేవుడిని ఆశ్రయించండి. వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్య లేని పామరులని ఎరిగి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయంలో 13వ వచనమేనా? 13వ వచనం. అది వారు పేతురు యోహాన్ల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పాముర్లని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. అది లెక్క. వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. వాళ్ళ వ్యవహారం, వాళ్ళ మాటల్లోని మొరటతనం మొత్తానికి ఏం కనపడిందో వాళ్ళకి విద్యలేని పామరులు అనిపించింది. కానీ పామరులు అయినప్పటికీ కూడా వాళ్ళు మాట్లాడుతున్న విషయాలు లేదా వాళ్ళు ప్రదర్శిస్తున్నటువంటి శక్తి ఎలా వీళ్ళకి సంప్రాప్తమైందంటే వారు యేసుతో కూడా ఉండిన వారని వారిని గుర్తించారట. పేతురు యోహానుల ధైర్యం చూచినప్పుడు అంటే వాళ్ళకి విద్య లేని పామరులని అర్థమైంది,
కానీ వాళ్ళు యేసుతో కూడా ఉన్నందున ఆయన జీవం వాళ్ళలో పనిచేస్తుంది. అది ఇక్కడ పాయింట్. ఎంతమందికి ఈ విషయం తెలుసు? ఎంతమంది దేవుని జీవాన్ని ఆశ్రయించి దేవుని సన్నిధిని వెతుకుతారు? ఆ దేవుని జీవాన్ని పొందాలి అంటే దేవుని వాక్యం స్పష్టంగా చెప్పింది, దేవునితో కూడా నివసించాలి, దేవునికి సమీపంగా ఉండాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి. బైబిల్లోనే అనేక చోట్ల రాశాడు. మోషే కొండ ఎక్కి కొండ మీద ఉండి 40 దినాలు దేవునితో గడిపి అనేక పర్యాయాలు దేవునితో అలా గడిపి కొండ దిగుతున్నప్పుడు మోషే ముఖ చర్మం ప్రకాశించింది అని రాసి ఉంది. వాస్తవంగా ఏది ముందో ఏది వెనకో, ఏది చేయాలో ఏది చేయకూడదో ఆ వివేకం లేకుండా తొందరపడి అడుగులేసి ఎఫెక్ట్ అయినటువంటి మోషే తర్వాత మిద్యాను ప్రాంతానికి తరమబడి అక్కడ 40 ఏళ్ళు గడిపి ఆ అరాకొర జ్ఞానం కూడా మొత్తం ఐగుప్తు జ్ఞానం అంతా కూడా కోల్పోయిన మోషే, ఒట్టి పాత్ర అయిపోయిన మోషే దేవుని దర్శనం పొందిన తర్వాత, దేవుని సన్నిధి అనుభవించిన తర్వాత, దేవుని జ్ఞానం పొందుకున్న తర్వాత ఐగుప్తు రాజైన ఫరోకి శాసనకర్తగా తయారయ్యాడు. అంతేకాదు 6 లక్షల కాలుబలమే 6 లక్షలు అంటే ఇక మిగిలిన సంఖ్య ఎంతమంది ఉంటారో ఊహించండి. అంతమంది జనాభాకి సమాధానం చెప్పగలిగే న్యాయాధిపతిగా, తీర్పరిగా కూడా తయారయ్యాడు. అంతటి జ్ఞానం ఎలా వచ్చింది మోషేకి? ఆయన దేవుని సన్నిధిలో ఉన్నాడు అనేక పర్యాయములు, ఎప్పుడు దేవుని సన్నిధిలోనే ఉన్నాడు, దేవునికి సమీపంగా ఉన్నాడు. ఈరోజు సేవకులు, విశ్వాసులు, పరిచారకులు, సేవకులు అంటే ఆ లిస్టులో నేను కూడా సేవకుడినే కదా, అందుకని నేను మళ్ళీ మంచోడిని జనం చెడ్డోళ్ళు అని చెప్పట్లా. అందరికీ సేవకులు, విశ్వాసులు, పరిచారకులు అందరికీ కూడా లాస్ అయింది దేవుని జీవం. అందరూ నిర్లక్ష్యం చేస్తుంది దేవుని జీవం. ముందు సేవకుల గురించే చెప్తాను. ఈరోజు సేవకులు ప్రతిరోజు బోధిస్తూనే ఉన్నారు, ఎవ్రీడే బోధిస్తూనే ఉన్నారు. దేవునితో ఎప్పుడు గడుపుతున్నారో, దేవునితో ఎలా వాళ్ళు సమయం స్పెండ్ చేస్తున్నారో, దేవుని దగ్గర నుండి ఆ జీవ సహితమైనటువంటి ఆ స్వరాన్ని విని ఆ జీవాన్ని పొందుకొని ఆ ప్రభావాన్ని చూపే పరిస్థితి సంగతి మర్చిపోయారో, వారికి గుర్తుందో, అసలు వదిలేశారో నాకైతే తెలియదు. మొత్తానికి రోజు ఏదో అన్నట్టు రాళ్ల చేల గుంటకు కొట్టినట్టు పల్లెటూరులో సామెత ఉంటుంది, మాట్లాడుతూనే ఉన్నారు. రకరకాల జ్ఞానం సేకరించి రకరకాల జ్ఞానం అంతా సేకరణ. వాక్యంలో కూడా సేకరణ. రకరకాల జ్ఞానం సేకరించి మాట్లాడుతూనే ఉన్నారు రోజు. కానీ అందులో ఎంతవరకు జీవం స్రవిస్తుంది, అది ఎంతవరకు ఆత్మలను బ్రతికిస్తుంది, అది ఎంతవరకు ఉజ్జీవాన్ని రగిలిస్తుంది అంటే అది శూన్యంగానే కనపడుతుంది. ఈ సంగతి నాకు తెలుసు. అందుకే రోజు మాట్లాడడానికి ఇష్టపడలా నేను. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని దగ్గర జీవం పొందుకోవాలిగా. దేవుని దగ్గర జీవం పొందుకొని మాట్లాడితే దానివల్ల ఫలితం ఉంటుంది, ఆత్మలో కార్యం జరిగిద్ది, శక్తి పనిచేసిద్ది. అసలు దేవుని సన్నిధిని అనుభవించకుండా, దేవుని సన్నిధికి ప్రత్యేకంగా సమయం కేటాయించకుండా, దేవునితో మోషే గాని దేవుని సన్నిధిలో నలిగి ముఖం చర్మం ప్రకాశించినట్టు ఆ ప్రభావాన్ని పొందకుండా దాన్ని నిర్లక్ష్యం చేసి ఏం సాధించగలం? నాకు తెలిసిన దైవజనులు కొంతమంది ఉన్నారు. దేవుని వాక్యాన్ని విపరీతంగా బోధించగలుగుతారు. ఇక వదిలిపెట్టు, నువ్వు చెబుతానే ఉంటారు, మాట్లాడుతానే ఉంటారు. కానీ అది ఎంతవరకు జీవాన్ని సంతరించుకొని ఉంది, దానిలో ప్రభావం ఎంతవరకు ఎదుటి వాళ్ళ మీద పనిచేస్తుంది అన్న ఆలోచన వారు పట్టించుకోరు. కానీ నేను చెప్తున్నాను, జీవంలోని జ్ఞానం ఉప్పొంగటానికి, ఎదుటి వాళ్ళకి ఏదన్నా ఎంటర్టైన్మెంట్ ఇవ్వటానికి తప్ప అది ఎదుటి వాళ్ళలో కార్యం జరగడానికి మాత్రం పనికిరాదండి. ఇది ఫస్ట్ సేవకులకి చెప్తున్నాను నేను.
ఆయన ఏమన్నాడు? నేను వాక్చాతుర్యముతో కానీ జ్ఞానాతిశయముతో కానీ మీ మధ్య నేను ప్రకటించిన వాడను కాను. అలాగే మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొనక, ఏదేదో సేకరించక, దేవుని పరిశుద్ధాత్మను శక్తిని కనపరిచేటువంటి దృష్టాంతములనేవి వినియోగపరిచానన్నాడు. ఇది ఇప్పుడు జరగవలసింది సంఘములో కానీ వెలపట కానీ. కానీ సేవకులు దీన్ని అలా పట్టించుకునే పరిస్థితుల్లో లేరే. కొంతమందికి ఏమో ఎలా మనం పబ్లిక్ అవ్వాలి, ఎలా మనం టాప్ 1లోకి వెళ్ళిపోవాలి, ఎలా మనం గుర్తింపు సాధించాలి, మనమేం ట్రిక్కులు ప్లే చేస్తే నెంబర్ 1లోకి వెళ్తామని కొంతమంది వెతుకులాట. దానికోసం వారి నాయన ఎన్ని ప్రయోగాలు. ఆడోళ్ళు మగోళ్ళు మామూలు బాధలు పడట్లా. రకరకాల స్టైల్లో కొంతమంది సాంగ్స్ పాడి, ఆడపిల్లలు ఈ హెయిర్ స్టైలు, ఈ ముఖము, మేకప్లు, ఓరి నాయన నానా రకాల బాధలు పడి, రకరకాల తిప్పలు పడి వాటిని ఇన్స్టాలో పోస్ట్ చేస్తా. అలాగే నాకు అర్థమవుతూ ఉంటుంది ఏంది ఇలా బాధ అంటే, చాలామంది పబ్లిక్ అయ్యారు, నేను కూడా కావాలి. స్త్రీలు కానీ పురుషులు కానీ, ఒకరు కాదు, చాలామంది ఒకరిని చూసి ఒకరు ఈ రంది పడింది. అటు మినహాయిస్తే కొంతమంది సేవకులు, కొంతమంది ఇట్లా టాప్ 1లోకి వెళ్ళారు, మెయిన్ లైన్లోకి వెళ్ళారు. నేను ఎలా వెళ్ళగలను, నేనేం ట్రిక్కులు ప్లే చేయగలను, నాకేం దారులు దొరుకుతాయని కొంతమంది అలా వెతుకుతారు. కొంతమంది ఏమో మనం ఎప్పటికీ అక్కడ దాకా పోలేవులే కానీ ఏదో ఉన్నంత వరకు, నడిచినంత వరకు చేద్దాం, నడుస్తోంది కదా జీవితం, అట్ట నడవనిద్దాం. ఏదైనా దేవుడు మనకు మాట్లాడినా చెవిటోడు ముందు శంఖం ఊదినప్పుడు ఆ ఊదిన కాసేపు అని తర్వాత ఏదో ఛార్జింగ్ డౌన్ అయిపోయిన విధానంగా సప్పబడిపోయేవాళ్ళు కొంతమంది. సరైన మాట తగిలినప్పుడు దాని గురించి కాస్త ఉజ్జీవింపబడినా మరి కొంతసేపటికే చల్లారిపోతున్న వ్యక్తుల్ని చూస్తూ ఉన్నా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కొద్దిగా చేంజ్ అవ్వాలి, అసలు రహస్యాన్ని గుర్తుపట్టాలి. జ్ఞానం మాత్రమే సరిపోదు, జీవం కావాలి. అది యేసు నుండి రావాలి. ఆ జీవాన్ని స్వతంత్రించుకోవటానికి మోషే దేవుని పాదాలను ఆశ్రయించినట్టు, పౌలు దేవుని పాదాలను ఆశ్రయించినట్లు, మనము కూడా దేవుని పాదాలు, ఆదిమ భక్తులు దేవుని పాదాలు ఆశ్రయించారు. తర్వాత ఉజ్జీవాన్ని చూసినటువంటి భక్తులు కూడా దేవుని పాదాలను ఆశ్రయించారు. ఇప్పుడు మనం కూడా తప్పనిసరిగా అలా దేవుని పాదాలను ఆశ్రయించి ఆయన సన్నిధిలో నలిగి కరిగిపోతే తప్ప, దేవుని శక్తితో, దేవుని జీవంతో అలా మనం నింపబడితే తప్ప మన మాటకు పవర్ రాదు, మన మాటకు ప్రభావం రాదని ఫస్ట్ నేను దైవ జనాంగానికి చెప్తున్నాను. చార్లెస్ గ్రాండిసన్ ఫిన్నీ అనేటువంటి దైవజనుడి సాక్ష్యం మీరు చదవండి, సేవకులు చదవాలి. దేవుడు ఆయన దర్శించినప్పుడు మొట్టమొదట ఆయన ఏకాంత ప్రార్థనకి వెళ్ళిపోయాడు. ఏకాంతంగా దేవుని పాదాల సన్నిధిని 3 దినాలు. వాస్తవంగా ఆయన ఒక దగ్గర జాబ్ చేసుకుంటాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆయన 3 రోజులు పొదల మధ్యలోనికి వెళ్ళిపోయి ప్రార్థనలో దేవునితో గడిపి పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. ఏమన్నా ఆయన దేవుని ఆత్మచేత రేపబడ్డాడు. ఆయన పొదల మధ్యకు వెళ్ళాడు, 3 దినాలు ప్రార్థనలో గడిపాడు, దేవుని ప్రభావంతో నింపబడ్డాడు, వచ్చాడు. ఆయనే సువార్త చెప్పలే, ఏం హడావుడి చేయలే. మీలాగా పని చేసుకుంటాడు, జాబ్ చేసుకుంటాడు, వెళ్ళాడు, అలా దేవునితో గడిపాడు, వచ్చాడు, దేవుని ప్రభావంతో నింపబడ్డాడు. తన సహోద్యోగి ఉంటాడు కదా, కొలీగ్, ఆ కొలీగ్ అడిగాడు, ఎక్కడికి వెళ్ళావు ఫిన్నీ, 3 రోజులు కనపడలేదు నువ్వు. ఏకాంతంగా ప్రార్థనలో దేవునితో గడపడానికి వెళ్ళాను అని ఏదో తను వెళ్ళొచ్చిన పని చెప్పాడు. ఏంతో, నువ్వు పాపివి, నువ్వు పశ్చాత్తాపడాలి, నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు ఇలా ఉండకూడదు, నువ్వు అలా ఉండకూడదు, ఏం చెప్పాలి ఆ వ్యక్తితో. తాను ఎక్కడికి వెళ్ళొచ్చాడో, ఎక్కడ గడిపొచ్చాడో ఆ విషయం మాత్రం చెప్పాడు అంతే. ఆయన నోట నుండి ఒక వాక్కు అతన్ని స్పర్శించింది అంతే. క్షణాలలో అతను తలదించుకొని వేదన పడిన వాడే తను కూర్చున్న సీట్లో నుంచి లేచి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళి మారు మనసు పొంది వచ్చినట్టు ఆ సాక్ష్యంలో నేను చదివాను. లోతైన పశ్చాత్తాపంలోకి వెళ్ళి అతను కూడా రూపాంతరం చెంది వచ్చినట్టుగా నేను చార్లెస్ జీ ఫిన్నీ జీవిత సాక్ష్యంలో చదివాను.
అంటే ఏదన్నా పెద్ద ప్రసంగం చేశాడా? అందరికి కూడా ప్రసంగం ఏమన్నా చేశాడా? ఏమన్నా లాజిక్లు మాట్లాడా? తర్కశాస్త్రం ఏమన్నా మాట్లాడా? లేకపోతే వాడిని ఏమన్నా గద్దించాడా? ఏం లేదు. తాను ఎక్కడికి పోయాడో చెప్పి జస్ట్ తన నోట నుండి మాట వెలువడినప్పుడు ఆ మాటలోని ప్రభావం పక్కవాన్ని తాకింది. ఆ స్పర్శ ప్రభావం వలన అతను రూపాంతరం చెందినట్టుగా రాశాడు. అంటే సహజంగా మాట్లాడే ఒక పలకరింపు కూడా ప్రభావంతో నింపబడిందంటే అది దాన్ని ఎలా ఆలోచిద్దాం మనం? చార్లెస్ జి ఫిన్నీ దినములు తానున్న ప్రాంతములు, తను సంచరించిన ప్రాంతములను దేవుడు దర్శించిన దినములు అని ప్రసిద్ధిగాంచాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే పరిశుద్ధాత్మ చేత రేపబడ్డారు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డారు, పరిశుద్ధాత్మ వారిని ఉంచిన స్థలంలో స్థిరముగా ఉన్నారు, పరిశుద్ధాత్మ అనుగ్రహించేటువంటి శక్తి పొందుకున్నారు, వచ్చి పరిశుద్ధాత్మ ద్వారా బలమైన కార్యాలు చేశారు. ఇది చాలా గ్రహించాల్సినటువంటి విషయం, ఆలోచించాల్సిన విషయం. సేవకుల్ని మినహాయిస్తే విశ్వాసులు కూడా దీనికోసం పోరాడాల్సిందే. ఎందుకంటే విశ్వాసులకు జీవం వద్దా? విశ్వాసులకు జ్ఞానం ఉంటే చాలా? రోజుకు 3 ప్రసంగాలు విని ఆయన అట్ట చెప్పాడు, ఆయన ఎట్ట చెప్పాడు, ఆయన అట్ట చెప్పాడు, ఏమి ఎట్ట చెప్పింది అనుకుంటే సరిపోయిద్దా? అది కాదు, అంతవరకే కాదు. ఆ దేవుని పరిశుద్ధాత్మ ప్రభావం నీవు అనుభవించాలి. దేవుని ఎరిగిన ప్రతి విశ్వాసి శక్తితో నింపబడాలి, ప్రభావంతో నింపబడాలి, దేవుని జీవంతో నింపబడాలి. దానికోసం దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. నేను చెప్పనా, దేవుని ఆత్మ అయితే ఊళ్ళోకి నడిపించడం, ఆయన శక్తితో నింపబడటానికి ఖచ్చితంగా అరణ్యపు అనుభవానికే నడిపిస్తాడు. ఇది ఒరిజినల్. నీవు ఒక ఆడబిడ్డవైతే ఏకాంతంగా ఒక గదిలోనికి నిన్ను ప్రేరేపిస్తాడు. పద, నడు నడు నడు, వెళ్ళు, తలుపై కూర్చో, మర్ర పెట్టు. మనం ఎప్పుడో ఒకసారి ఒక పాట పాడి వదిలేస్తున్నాం. జీవనదిని నా హృదయములో. అది కూడా ఏకాగ్రత ఉండదు, పాడుండదు. అది కూడా ఎట్ట పాడతారు తెలుసా? జీవనదిని నా హృదయలో, ఆడోళ్ళు ప్రవహింపజే. ఏం పాడుతున్నారో కూడా పట్టించుకోరు. ఆ గుండెలో ఆశ ఉండదు, ఆరాటం ఉండదు, ఏదో ప్యాక్ కొట్టినట్టు. నిజంగా దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి ఆ ప్రభావంతో నింపబడి నిజంగా అడగాల ఆ మాట. ఒకప్పుడు దేవుని యందలి విశ్వాసం ఉంచిన తొలి దినాల్లో దేవుని జీవాన్ని పొందుకున్నాం. అప్పుడు భక్తి వేరు, ఆత్మీయత వేరు, ఆ ఫోర్స్ వేరు, ఆ ఆనందం వేరు. అప్పుడు మనలో నుండి బయలు వెడలిన దైవ వాక్కు వేరు, ఆ ప్రభావం వేరు. కానీ ఇప్పుడు ఏమైపోయింది? ఆ జీవం తరిగిపోయింది. ఆ జీవం తరిగిపోయి జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ నీవు మృతుడవే అన్న స్థితికి వెళ్ళిపోయింది. సేవకుల బతుకు, విశ్వాసుల బతుకు, పరిచారకుల బతుకు. ఇప్పుడు మళ్ళా దేవుని పాదాలను ఆశ్రయించి, దేవుని పాదాలు పట్టుకొని మళ్ళా తిరిగి బ్రతికించమని దేవుణ్ణి, తిరిగి జీవంతో నింపమని దేవుణ్ణి వేడుకోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రియులారా, భక్తులు ఎవరి ప్రేరణతో అరణ్యానికి వెళ్ళారు? వాళ్ళని అరణ్యానికి తీసుకెళ్ళింది ఎవరండి? పెద్దగా చెప్పండి. ఎవరి ప్రేరణ? యేసునే చూడండి మీరు. మత్తయి సువార్త చూసినా, మార్కు చూసినా, లూకా చూసినా, ఆయన ఆత్మ చేత అరణ్యమునకు కొనిపోబడి అరణ్యములో 40 దినములు. లూకా సువార్త 4వ అధ్యాయం చదువు. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలి. చాలు, అక్కడే ఉండును. అట్లా ఆ అధ్యాయాన్ని తీసుకొని ఉండు. వినండి, దేవుని ఏర్పాట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ మాటలు
నప్పుతాయి, వారికి మాత్రమే ఈ మాటలు నచ్చుతాయి, వాళ్ళు మాత్రమే ఈ మాటలు దొరుకుతాయి, పొందగలరు. ఆ ఏర్పాట్లో ఆ కృపలో లేని వాళ్ళకి ఇది లభించదు. ఇది వాని కర్మ. ఈ పాయింట్ని గమనించండి. యేసును అరణ్యాన్ని కొనిపోయింది ఎవరు? పరిశుద్ధాత్మ. ఫిన్నీని కొనిపోయింది, పౌలుని అరేబియా దేశంలో కొనిపోయింది ఆత్మే. హెజ్కేలుని ఎముకలు గల లోయలోనికి దింపింది ఆత్మే. ఎష్టాయేలుకును జొరియాకును మధ్యనున్న మహానిదానులో సంసోనును రేపింది, సంసోనుకు మళ్ళీ బలముగా దిగి వచ్చింది ఆత్మ, పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఆత్మ రేపుతున్నా సరే ఎవడు బాటల్లా, అలా సంగతే పట్టించుకోవట్లా. అందరూ రేపుతున్న ఆత్మని ఆర్పుకొని కూర్చున్నారు. ఒక పక్క చెబుతుంటే ఒక పక్కన వదిలేస్తా ఉన్నారు. అందుకే సంఘం మృత స్థితికి వెళ్ళింది కనుకనే ఆత్మలు నశించి నరకానికి పోతున్నాయి. సంఘం నాయక గణం, సేవక గణం ఆత్మీయంగా చచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోయింది, జీవాన్ని కోల్పోయింది. కాబట్టే ఆత్మలు నరకానికి కుప్పలు తెప్పలుగా ప్రయాణం అవుతున్నాయి. దయ్యాలు వికటాటహాసం చేస్తున్నాయి. సాతాను వాడి వలలకు అనేక మందిని గుచ్చి గంతులేస్తున్నాడు. ఎందుకు? సంఘం తన ఆత్మీయ జీవాన్ని కోల్పోయింది. సేవకులు తమ జీవాన్ని కోల్పోయారు. సేవకు తర్బీదయ్యేవారు సైతం జ్ఞానం మీద రంది పెట్టారు, కానీ జీవం మీద రంది పెట్టలా. దేవునితో అనుసంధానమై, దేవుని ప్రభావంతో నింపబడి, దేవుని చేత విరిగి నలిగిన అనుభవం, పరిశుద్ధాత్మ నడిపింపును పొందినటువంటి అనుభవాలు ఈరోజు సేవకులకు లేవు. అందుకే దారి తప్పుతున్నాయి. వాళ్ళ ప్రవచనాలు కూడా దారి తప్పుతున్నాయి. వాళ్ళు మాట్లాడే మాటలు కూడా అబద్ధాలు అయిపోతున్నాయి. ఇప్పుడే నాకు ఆత్మ చెప్పాడు, జస్ట్ చెవులో చెప్పాడు అనేది చెప్పింది అబద్ధమైపోయే పరిస్థితి వచ్చేసింది. ఎందుకు? దేవునితో గడిపినా కూడా ఎందుకో తెలుసా? నన్ను ఏదో ఒక శక్తితో నింపు, నేను వెళ్ళి పబ్లిక్ కావాలి. ఆఖరికి దేవునితో గడిపినా, దేవుని పాదాలు పట్టుకున్న కారణం ఏంటో తెలుసా? శక్తితో నింపు, నేను వెళ్ళి గుర్తింపబడాలి, నేను వెళ్ళి ప్రఖ్యాతి గాంచాలి. ఊరి నీ ప్రఖ్యాతి తగలబడా. ఏం ప్రఖ్యాతి? ఏం పేరు? నాటి అపోస్తలులు దాన్ని లక్ష్య పెట్టలేదు. వాళ్ళు ఆ నామమును బట్టి దూషణను ఎదుర్కొన్నందుకు, హింస పాలైనందుకు ధన్యులమని ఎంచి సంతోషముగా బయలువెడలిది. వారిని మహిమపరుస్తున్నప్పుడు వస్త్రములు చించుకొని కేకలు వేశారు. మనుషులు వారిని మహిమపరుస్తున్నప్పుడు ఆ మహిమను ఇష్టపడలేదు, దాన్ని తప్పించుకొని పోయారు. మనుషులు వారిని దేవతలుగా అభివర్ణించి మాట్లాడుతుంటే, హెర్మే ద్యుపతి అని మాట్లాడుతుంటే, పౌలు బర్నబాలు ఏం చేశారో తెలుసా? తమ వస్త్రములు చించుకొని తమను తమ అవమానపరుచుకున్నారు. కానీ ఈరోజు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి కూడా, నేను కూడా ప్రఖ్యాతిగాంచాలి, నేను కూడా గుర్తింపబడాలని ఒక దరిద్రగొట్టు ఆలోచనతో కాచుకున్నందుననే ఏమీ పొందకుండా వెలుపటికి వచ్చేస్తా ఉన్నారు. ప్రఖ్యాతి కాదు, గుర్తింపు కాదు. నీ శక్తితో నన్ను నింపు, నీ జీవంతో నన్ను నింపు. నేను ఆత్మలను కాపాడాలి. నేను గుర్తింపును ఆశించట్లేదు. నన్ను మరుగు చేయి, నన్ను వాడుకో, మరుగు చేయి. నీ మహిమను ప్రచురపరచు, నీ నామానికి మహిమ తెచ్చుకో, నీ నామానికి ఘనత తెచ్చుకో, నన్ను మరుగు చేయి. నేనెందుకు మయంపరచబడాలి? నేనేం సాధించానని మయంపరచబడాలి? నేనేమన్నా నీలాగా ప్రాణం పెట్టానా? సృష్టి చేశానా? నేనేమన్నా ఏ పాపం లేని పరిశుద్ధున్నా? ఏ కారణాన్ని బట్టి నేను మయంపరచబడాలి? దేవా, ఏముందని నాలో మహిమపరచబడాలి? నీ కృప ఒక్కటి లేకపోతే నరకపాత్రుని కదా నేను. నీ రక్తం ఒక్కటి లేకపోతే నాశన పాత్రుని కదా నేను. నాశన పాత్రురాల్ని కదా నేను. నేనెందుకు మహిమపరచబడాలి తండ్రి? నేనెందుకు ప్రఖ్యాతిగాంచాలి తండ్రి? నిన్ను ప్రఖ్యాతిలోకి తీసుకురావాల్సినని, నిన్ను మయంపరచాల్సినని నిన్ను అడ్డం పెట్టుకొని నేను మయం పొందాలా? నేను ప్రఖ్యాతిగాంచాలా? నేను గుర్తింపబడాలి? ఇది దొంగతనం కాదు, ఇది వంచన కాదు. నాకు వద్దు ప్రభు.
నాకొద్దు. యథార్థంగా నీ శక్తితో నింపబడాలి. ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి, చూడలేకపోతున్నాను. ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి, చూడలేకపోతున్నాయి. ఎన్నో బ్రతుకులు బలైపోతున్నాయి, చూడలేకపోతున్నాను. సాతాను విలయతాండవం చేస్తున్నాడు. నిన్ను ఎరిగిన నేను వాడి ఆటలను చూస్తూ ఊరుకోలేకపోతున్నాను. నన్ను బలపరచు, నన్ను వెలిగించు, జీవంతో నింపు, నీ శక్తితో నింపు. ప్రియులారా, యేసును అరణ్యానికి తీసుకుపోయింది ఆత్మే, అరణ్యంలో 40 రోజులు నడిపించింది ఆత్మే, యేసుకు బలమిచ్చి మళ్ళీ తిరిగి పంపించింది ఆత్మే. ఆ 3 మాటలు బైబిల్లో ఉన్నాయి. ఆయన ఆత్మచేత అరణ్యమునకు కొనిపోబడెను అని మత్తయిలో. లూకాలో ఏముంది? ఆయన ఆత్మచేత అరణ్యములో నడిపింపబడెను అనుంది. అదే లూకా 4లో ఏముంది? యేసు ఆత్మ బలముతో నిండుకొనిన వాడై గలిలయకు వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక.